మోంధా తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రత్యేకమైనటువంటి జేబీఎంలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తుఫాను హెచ్చరిక హెచ్చరించినటువంటి నేపథ్యంలో మనకు ముందుగానే 3-4 రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 27, 28, 29 తారీఖుల్లో 4-5 జిల్లాల్లో మోందా తుఫాను పెను తుఫానుగా మారేటటువంటి అవకాశం ఉందని మనకి ముందుగా విశాఖ తీర ప్రాంతం ఉన్నటువంటి తుఫాను హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న 27 నుంచి 4-5 జిల్లాల్లో ఈ మోందా తుఫాను ప్రభావిత ప్రాంతాలైనటువంటి 4-5 జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు 28వ తేదీన మంగళవారం రాత్రికి ఈ మోందా తుఫాను పెను తుఫానుగా మారి కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా ప్రాంతంలో తీరం దాటేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ తుఫాను తీరం దాటేటటువంటి సమయంలో 110 నుంచి 120 గాలులు 110 నుంచి 120 వేగంతో గాలులు వేస్తాయి, కుండపోత వర్షాలు కురుస్తాయని మనకి హెచ్చరించడం జరిగింది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. అంతేకాకుండా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. ఒకటే ప్రజలకు తెలియజేస్తున్నాం, ఏదైతే మనకు ఆస్తి నష్టం ఏదైనా జరిగితే ఈ ఆస్తి నష్టాన్ని మనం చిన్నగానే మళ్ళా తర్వాత సంపాదించుకోవచ్చు. ప్రాణ నష్టం జరిగితే దాన్ని మనం పూడ్చుకోలేము. ఇది గమనించుకొని ప్రభుత్వాధికారులు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సలహాల మేరకు సూచనలను పాటిస్తూ ఈ యొక్క పెను తుఫాను తీవ్ర తుఫానుగా మారినటువంటి మోందా తుఫాను యొక్క ప్రభావాన్ని మనం తట్టుకోవాలని, అందరూ సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఈ రాత్రి రేపు బయటికి రాకుండా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఈ యొక్క మోందా తుఫాను ప్రభావిత ప్రాంతాల జిల్లాల ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.